లోన్ ప్రెజర్ ఉన్నప్పుడు చాలా మంది చేసే మొదటి మిస్టేక్ ఏంటో తెలుసా? ఈ రోజు మనం అందరినీ మానసికంగా బాధిస్తున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే లోన్ ప్రెజర్. లోన్ తీసుకున్న వెంటనే అందరూ మొదట్లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కానీ రీపేమెంట్ టైం దగ్గర పడితే భయం మొదలవుతుంది. ఈఎంఐ డేట్ దగ్గర పడితే టెన్షన్ పెరుగుతుంది. ఫోన్ రింగ్ అయినా టెన్షన్ వస్తుంది. మీరు కూడా అలా టెన్షన్ పడ్డ సందర్భాలున్నాయా? లోన్ ఉన్నప్పుడు చాలా మంది టెన్షన్ వల్ల నిద్రకు కూడా దూరమవుతారు. చిన్న విషయం కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్‌లా కనిపిస్తుంది. ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు కూడా ఇరిటేషన్ పెరుగుతుంది. మైండ్‌లో ఒకే ఒక క్వెషన్. ఈ లోన్ ఎలా క్లియర్ చేయాలి? ఇది నేచురల్. కానీ పర్మనెంట్ కాదు. అసలు లోన్ వల్ల మనకెందుకు భయం పెరుగుతుంది? ఫ్యూచర్ క్లారిటీ లేకపోతే భయం పెరుగుతుంది. ఫిక్స్డ్ ఇన్‌కమ్ లేకపోతే ప్రెషర్ ఎక్కువగా అనిపిస్తుంది. వేరే వాళ్ళ జడ్జ్‌మెంట్స్ కూడా మన మీద ప్రెషర్ పెంచుతాయి. కంపారిజన్ వల్ల కూడా మనకు ప్రెషర్ పెరుగుతుంది. మరి మీలో ఈ లోన్ ప్రెషర్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? పోనీ ఏం చేయాలి? ప్రతిరోజు ప్రశాంతంగా, కామ్‌గా కూర్చొని ఇలా చెప్పండి. నా ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నా మైండ్ కామ్‌గా ఉంది. నా ఇన్‌కమ్ సోర్సెస్ ఓపెన్ అవుతున్నాయి. నేను రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ డైలీ చెప్పండి. ఇలా రోజు చెప్పడం వల్ల మీకు అనుకోని అవకాశాల ద్వారా ఇన్‌కమ్ సోర్స్ పెరిగే అవకాశం ఉంది. ఇన్‌కమ్ సోర్స్ ఎప్పుడైతే పెరిగిందో లోన్ చాలా ఈజీగా క్లియర్ అవుతుంది. మీకు లోన్ ప్రెషర్ తగ్గడానికి ఒక చిన్న ప్రాక్టికల్ సొల్యూషన్ ఉంది. అది ఫాలో అవ్వండి. మీ డైలీ ఎక్స్‌పెన్స్‌లను ఒక బుక్‌లో నోట్ చేయండి. స్మాల్ సేవింగ్స్‌ని కూడా ఇగ్నోర్ చేయకండి. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సోర్సెస్ గురించి కూడా ఆలోచించండి. ఫియర్ వల్ల అవాయిడ్ చేయకుండా రియాలిటీ ఫేస్ చేయండి. లోన్ ప్రెషర్ అంటే లైఫ్ ఎండ్ కాదు. ఇది జస్ట్ ఒక ఫేజ్ మాత్రమే. మైండ్ స్ట్రాంగ్ ఉంటే సొల్యూషన్ కనిపిస్తుంది. రోజు పాజిటివ్ ఎనర్జీ మెయింటైన్ చేయండి. స్లోగా అయినా సిట్యుయేషన్ చేంజ్ అవుతుంది. లోన్ ప్రెషర్ తగ్గిన వాళ్ళు ఫ్రీ అని కామెంట్ చేయండి.